హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు జియో హాట్స్టార్ మంచి అవకాశం, సామాన్యులకు కూడా బిగ్ బాస్కి వెళ్ళడానికి అవకాశం కనిపించింది. అది అరే మనం వెళ్తామా, చాలామంది అప్లై చేస్తుంటారు కదా, మనకేం అవకాశం వస్తుందిలే అని అనుకోవద్దు. ఏమో 100 మంది అప్లై చేస్తే 100 మందిలో మీరు ఉండొచ్చు కదా. ఎవరి టాలెంట్ ఎలా ఉందో, ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియదు కదా. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవటం సామాన్య లక్షణం. కాబట్టి ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రశాంత్ వచ్చినప్పుడు సామాన్యుడు వచ్చాడు కదా, నెక్స్ట్ మేము కూడా వెళ్తామని చాలామంది యూట్యూబ్లో కామెంట్లు పెడతాం కానీ, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చేశారు. అదే అవకాశం ఇప్పుడు కల్పించారు కదా. ఇప్పుడు కల్పించినప్పుడు మనం ఉపయోగించుకుందాం, తప్పేముంది, అప్లై చేద్దాం. నాకు పోయేదేం లేదు కదా, పెద్ద ఖర్చే ఉండదు కదా. అప్లై చేస్తే అదృష్టం ఉంటే కలిసి వస్తుంది. అందుకే జియో హాట్స్టార్ అనేది మనకు అవకాశం కల్పించింది. కాబట్టి అది ఎందుకు నేను నాకుసారి చెప్పినట్టు బిగ్ బాస్ని 8 సీజన్లో మంచిగా అలరించారు కాబట్టి, అభిమానించారు కాబట్టి మీకు ఒక అవకాశం కల్పిస్తుంది జియో హాట్స్టార్ బిగ్ బాస్ 9లోకి అని చెప్తున్నారు కదా. కాబట్టి మనం కూడా సద్వినియోగం చేసుకుందాం, అదృష్టం ఉంటే వస్తుంది కదా. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఇది మరి అంటే, చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. చదువు రాని వాళ్ళైనా సరే చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని చేయించుకోవచ్చు, తప్పే ఉంది. పేరు, ఫోన్ నెంబరే కదా, ఓటీపీ వస్తుంది, ఓటీపీ కొట్టడమే కదా. వెబ్సైట్లోకి వెళ్ళి bb9ghotstar.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ మీ పేరు అడుగుతుంది, మీ పేరు రాయాలి, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇది వచ్చినప్పుడు దానికి ఒక ఓటీపీ వస్తుంది, నెంబర్ వస్తుంది ఫోన్కి. ఆ నెంబర్ అక్కడ కొట్టాలి, కొడితే లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది అసలైంది ఏముంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మనం మొత్తం 20 పేజీలు చదవాలంటే వల్లయ్యే పని కాదు. అక్కడ ఏముంటుందండి, మెయిన్ కాన్సెప్ట్ కంటెంట్ మీరు ఎలా ఇవ్వగలరు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అందరూ కూడా ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. అక్కడ కంటెంట్ క్రియేట్ చేస్తేనే కదా హైప్ అయ్యేది, ప్రజల్లోకి కూడా వెళ్ళేది, జనం కూడా చూసేది, ఓట్లు వేసేది, సబ్స్క్రైబ్ చేసుకునేది, కానీ వాళ్ళు ఓన్ చేసుకునేది కదా ఆ పర్సన్ని. తద్వారా బిగ్ బాస్ కూడా టీఆర్పీ రేట్ కూడా పెంచుకుంటూ పోతుంది. కాబట్టి ఎలా కంటెంట్ క్రియేట్ చేయగలవు, నీ దగ్గర ఏ టాలెంట్ ఉందో అక్కడ చెప్పాలి. ఏ టాలెంట్ ఉంది, నవ్వించే టాలెంట్ ఉందా, లేదంటే కొట్లాడే టాలెంట్ ఉందా, లేదంటే అగ్రెసివ్గా ఉండే టాలెంట్ ఉందా, లేకపోతే ఆటల్లో పోటీ పడి యుద్ధం చేసే టాలెంట్ ఉందా, లేదంటే చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకుని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసేది ఉందా. అట్లా రకరకాల కంటెంట్స్ని అక్కడ ప్రతి ఒక్క మనిషిలో ఉంటే టాలెంట్ అనేది. అలాగే మీకే టాలెంట్ ఉందో అక్కడ రాయాలి. చెప్పిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వీడియో తీసి, అంటే మీ టాలెంట్ని వీడియో తీసి అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మీ టాలెంట్ని కానీ, మీరు పంపించే వీడియోలో కానీ మీ టాలెంట్ని బట్టి మిమ్మల్ని తీసుకుంటారు. ఆ టాలెంట్ వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుద్ది, ఏ విధంగా ఉపయోగపడుద్దో కూడా వాళ్ళు చూసుకొని ఒకవేళ నవ్వించే కంటెంట్ ఉందనుకోండి, మీకు ఒక టాలెంట్ ఉందనుకోండి, ఒక నవ్వించే వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, మీరు ఆ 10 మంది వీడియోలు పంపిస్తారు. వాళ్ళల్లో ఎక్కువగా ఇంప్రెస్ అయ్యే వీడియో ఏదో వాళ్ళు తీసుకొని ఆ పర్సన్కి కాల్ చేయడమో, లేదంటే పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేయడమో చేస్తారు. అట్లా మీరు కంటెంట్ క్రియేట్ చేయగలిగిన టాలెంట్ మీ దగ్గర ఏముందో అది అక్కడ రాసి ఒక 2 నిమిషాలు వీడియో తీసి దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాంట్లో సెలెక్ట్ అయితే వాళ్ళు పిలిచి మీకు ఫోన్ చేసి రమ్మని ఇంటర్వ్యూ చేసి, మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే మీ టాలెంట్ని బట్టి అప్పుడు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది, మిమ్మల్ని అప్రోచ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏమో 100 మందిలో మీరు అయి ఉండొచ్చు కదా. మనం దేన్ని కూడా మనం గెస్ చేయలేం, అదృష్టం ఎలా ఉందో గెస్ చేయలేం. కాబట్టి సామాన్యుడు వెళ్ళడానికి ఒక అవకాశం దొరికింది, లోపలికి వెళ్ళడానికి ట్రై చేయండి. బిగ్ బాస్ హౌస్లో ఒక్కరోజున్నా ఉన్నట్టే కదా. బిగ్ బాస్ 9కి వెళ్ళొచ్చానని చెప్పుకోవచ్చు కదా బయటకు వస్తే. ఒక గంట అంటే గంట కాదు, వారం అంతా ఉంటావు కదా, ఎలిమినేట్ అయిందాక ఉంటావు కదా. ఆ వారం ఉండగానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చాడు పలానా వ్యక్తి అని చెప్పుకుంటారు కదా, అదొక బ్రాండ్గా ఉండిపోయింది కదా. కాబట్టి ట్రై చేయండి, ట్రై చేయడంలో తప్పలేదు, ప్రయత్నం చేయండి. ఫస్ట్ bb9ghotstar.comలో వెబ్సైట్లోకి వెళ్ళి అయితే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతావు. ఎంటర్ అయిన తర్వాత మీ టాలెంట్, దేనికి బాగా టాలెంట్ కలిగి ఉన్నారో మంచిగా ఆలోచించుకొని ఆ టాలెంట్ అనేది
అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న 2 నిమిషాల వీడియో రూపంలో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీకు ఫోన్ చేసి పెట్టడమో లేదంటే మిమ్మల్ని పర్సనల్ తీసుకెళ్ళడం ఏదో చేస్తారు. ఇంటర్వ్యూ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని BB9లోకి అవకాశం కల్పిస్తారు. ఓకే, ఇది ప్రయత్నం చేయండి, తప్పలేదు కదా. ఓకే, ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.